తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లిలో భూమి మీ హక్కు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పూలవర్తి నాని పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతుల భూ హక్కులను రక్షించేందుకే కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతూ రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు, రైతులు భారీగా పాల్గొన్నారు. రైతు సోదరులు పడిన కష్టాలు ఎందుకంటే రీసర్వే పెట్టి ఆ రీసర్వే ద్వారా మిగిలిన స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మాలన్న ఉద్దేశంతో ఇంకోటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు. ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం సర్వే అయిన తర్వాత ఒక కలర్ జిరాక్స్ పేపర్, మనం మామూలుగా స్టాంప్ పేపర్ మనం కొని రాసుకుంటాం, అది లేకుండా ఒక కలర్ పేపర్ లో మనకి ఇచ్చేవాళ్ళు. అది తీసుకుంటే బ్యాంకుకి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా విలువ లేని పరిస్థితి ఉండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు వచ్చి మనకి ఎంఆర్ఓ ఆఫీసులో పోయి ఒక మ్యూటేషన్ చేసుకొని దాని తర్వాత మనం రిజిస్టార్స్కి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అట్లా కాకుండా ఒక నియోజకవర్గాల స్థాయిలో వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒకరిని అపాయింట్మెంట్ చేసి ఒకటి దీనికి రిజిస్టర్ లాగా వాళ్ళు ఈ స్థలం నీదంటే నీది, నాదంటే నాది, ఆ విధంగా చేయాలని ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవడం జరిగింది. పెద్దాయన గారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూటమి తరఫున పెద్దాయన గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిన్న లోకేష్ బాబు గారు కానీ చెప్పి వచ్చిన వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తూ ఆ బుక్ పైన రాజముద్ర ఉండే విధంగా గతంలో మీరు చూస్తుంటారు, పాత బుక్ ఉంది. గతంలో పాత బుక్ ఈ విధంగా ఉండేది, ఈరోజు ఈ విధంగా ఉంది. అంటే మీరు ఆలోచించండి, ఎక్కడ కానీ మన పెద్ద ఆయన గారు కానీ ఎవరు కానీ సొంత ఇది లేకుండా రాజముద్ర వేసి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. ఈ బుక్ లో మీరు మొదటి పేజ్ మంది మన సంబంధించినటువంటిది పేరు. ఇప్పుడు సపోజ్ స్కాన్ చేశారంటే ఆ స్కానింగ్ అయిపోతారు. స్కాన్ లో ఎవరి పేరుతో పాస్బుక్ అని వస్తారు. అదేవిధంగా రెండో పేజ్ లో స్కాన్ ఉంటుంది. స్కాన్ లో మీరు కొట్టారంటే స్కాన్ లో ఎంత విస్తీర్ణం ఎవరి పేరుతో కూడా వచ్చేస్తారు. నాలుగో పేజ్ లో ఈ విధంగా సర్వే నెంబర్ల వైజ్ స్కెచ్ ఉంటుంది. ఆ స్కెచ్ కింద స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ కొట్టంటే మన సంబంధించిన స్కెచ్ వస్తుంది. అంటే మనం గతంలో ఏదైనా ఒక పొజిషన్ సర్టిఫికేట్కి వెళ్ళాలన్నా లేదా బ్యాంకుకి వెళ్ళాలంటే ఎంఆర్ ఆఫీస్కు విఆర్ఓ దగ్గర తీసుకొని ఎండార్స్మెంట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అవసరంగా ఈ పాస్బుక్ సంబంధించి స్కాన్ చేసి జిరాక్స్ తీసుకుని ఎత్తుకోకపోతే మనకి ఏ పని కావాలో అయిపోతుంది. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి. మన పెద్ద ఆయన గారు ఒకటే 2027కి 99% కాదు 100% రెవెన్యూ సమస్య లేకుండా చేయాలని ఉద్దేశంతో వెళ్తున్నాడు. నిన్న కూడా కాప్లీ మండలం కర్నూలులో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఉద్దేశం అదే. ఆ ఉద్దేశం పోతున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సర్వే చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి మన నరసింగాపురం ఇంట్లో జరిగింది. నరసింగాపురం తర్వాత మనకి రెడ్డివారిపల్లి ఇచ్చాం. ఇప్పుడు మనకి శేషాపురం ఇస్తాను. శేషాపురం తర్వాత చిన్నరామాపురం, చింతకుంట ఇవన్నీ వస్తున్నాయి. శేషాపురానికి సంబంధించి 292 పాస్బుక్లు గాను మనం 218 పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన 74 పాస్బుక్లు ఇప్పుడు ఆర్టీఓ గారు చెప్పిన విధంగా వివిధ కారణాలతో, అంటే అనాథముల ప్రాబ్లమో లేదా ఎవరైనా చనిపోయినప్పుడు మార్చుకోలేదో లేదా పక్కన కైవల్ ప్రాబ్లం అబ్జెక్షన్ పెడుతున్నా దానివల్ల నిలిచింది. ఆ 74 పాస్బుక్లు కూడా ఏది ప్రాబ్లం అని కూడా ఎంఆర్ఓ గారు ఈ 74 పాస్బుక్లు పెండింగ్ ఉంది కదా, ఏ కారణాలతో పెండింగ్ ఉంది రైతులకు అది కూడా వివరణ మీరు ఆఫీస్లో ఇచ్చామని చెప్పండి. ఇచ్చేస్తే వాళ్ళంతా క్లారిఫై చేసుకుని చేస్తారు. కాబట్టి ఎంఆర్ఓ గారు అది కూడా ఇచ్చినారంటే ఆ రాని పాస్బుక్ వాళ్ళు కూడా 74 మంది పక్కన అవుతుంటే మనం మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకొని ఇస్తాము. అదేవిధంగా ఇంకోటి కూడా మనకు బెనిఫిట్ ఉంది దీనివల్ల. మనం ఆనుకొని మనం సర్వే చేసుకుంటాం. మన దాంట్లో 93 సెంట్లు ఉంటుంది. 1 సెంటు 1.5 సెంటు పక్కన ఆనుకో ఉంటుంది. తాతల కాలం నుంచి మనం గణాలు వేసుకుంటాం. ఇప్పుడు గణాలు చేసి లెవెల్ చేసుకుంటాం. ఆ 1 సెంటు కూడా మనకు వచ్చే విధంగా, అంటే ఏది అబ్జెక్షన్ లేకపోతే మన పేరుతో వచ్చే విధంగా కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు గమనించాలని కూడా ఉండే వాళ్ళందరూ కోరుకుంటున్నా. మన స్వర్ణ నారావారిపల్లి కింద ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయింది. ఇంకా పట్టాలు కొట్టియాలి. ఆ పట్టాలు కూడా స్థలం చూసాం. ఆ స్థలం అయిన వెంటనే రేపు జీవో వచ్చిన వెంటనే పట్టాలు కూడా ఇచ్చేస్తాం. పట్టాలు అయిన వెంటనే ఇప్పుడు ఇక్కడ సంబంధించిన ఎన్ఆర్జీఎస్ సంబంధించిన రైతుల షెడ్యూల్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని కూడా తొందరలో మన వల్లే లేటు ఎవరికి వర్క్ దీంతో పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం సభను తెలియజేసుకుంటూ, ఈ ఏరియాలో మనం గతం కంటే భిన్నంగా రోడ్లు కానీ అన్ని కానీ డెవలప్ చేసాం. దానికి మొన్న ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు తెచ్చే బాధ్యత తీసుకోవాలి. దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పక్కన ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా మీరు దృష్టి తీసుకొస్తే మీరు పరిష్కరించి మీ వల్ల కాబట్టి నా దృష్టి తీయండి కంపల్సరీ. ఎందుకంటే మీ నాయకత్వంలోనే లోకల్ నాయకత్వంతోనే ఎమ్మెల్యేగా నాకు ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఏదైనా ఉంటే ఇబ్బందులు మీరు కనుక్కుంటే ఎంఆర్ ఆఫీస్కి ఇంటికి తేవాల్సి మీరు నేరుగా వెళ్తే పని అవుతుంది. లేదు మీకు కాలేదన్నప్పుడు మేజర్ సమస్య అయినప్పుడు నేను కంపల్సరీ
కంపల్సరీ పరిష్కరిస్తారని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మనకి పదిపట్ల బయలు రంగంపేట రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు మూలపల్లికి సంబంధించినటువంటి చెరువులు అయింది. దీంతో పాటు మూలపల్లి చెరువుతో పాటు మన రైతులందరూ అడిగిన వెంటనే భీమవరం నుంచి మన మేజీపల్లి జరుగుతుంటే కూడా మళ్ళా కూడా శాంక్షన్ పెట్టాం. 13 కోట్లతో 14 కోట్లతోనూ. అదే విధంగా ఈ పక్కుంటే రైతులందరూ కూడా మన ప్రాబ్లం లేకుండా ఉండాలి. కాబట్టి ఇవన్నీ